హలో కీర్తి, నేను పూరిని మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి ఫోన్ చేశారు? మీ హాస్పిటల్లో భూమి అనే పేషెంట్ ఉంది కదా, ఒకసారి ఫోన్ ఇవ్వవా? సరే మేడం, మీకెవరో పూర్ణిమ గారంట ఫోన్ చేశారు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. పూరి, బావున్నావా? ఈ మాట అడగాల్సింది నేను. ఎలా ఉన్నావు భూమి? పర్వాలేదు, బాగానే ఉన్నాను. నువ్వు డిశ్చార్జ్ అయ్యాక నిన్నిక్కడికి తీసుకురావాలనుకుంటున్నావు. అవునా? ఎవరి ఐడియా ఇది? నేను అన్నయ్య అనుకున్నాం. ఓ అలాగా. నీకో రూమ్ రెడీ చేస్తున్నా భూమి. ఎలా ఉండాలో నువ్వే చెప్పు. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. చుట్టూ అడవి, కొండలు, అక్కడ కట్టుకున్న చిన్న చిన్న ఇళ్ళు. అర్థమైంది. గోడకి గ్రీన్ పెయింట్ వేయించాలి, అంతే కదా? పచ్చగా ఉన్న ప్రతి గోడ అడవైపోదు కదా పూరి. అర్థం కాలేదు. మరేం చేయాలి? ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, కానీ ఏదో అడవిలో ఉన్న ఫీలింగ్ రావాలి. కష్టమేమో. అడిగావు కాబట్టి చెప్తున్నాను. సరే, ఈ విషయం అన్నయ్యతో చెప్పి డిస్కస్ చేస్తాను. ఇంకా నా ప్రాణం నాట్యం. నా రూమ్లో అది తాండవిస్తున్న ఫీలింగ్ రావాలి. రే వంశీ, వంశీ, ఏమండి ఏమండి, అత్తయ్య వచ్చారు. వంశీ, వంశీ, ఒరే వంశీ, వంశీ, తలుపు తీరా. నిన్నేరా, తలుపుది. అరే, ఏం చేస్తున్నారు? వంశీ, వంశీ, ఏంటండి? క్లీన్ చేయని. ఏం చేస్తున్నారండి? అమ్మా ఇందు. అత్తే, మన మధ్య జరిగిందేది వాళ్ళకి తెలియకూడదు. అదేంటండి? మీ నాన్నగారు పెళ్లి కోసం మొక్కుకోమని అన్నారని కదా. అలా చెప్పకపోతే నువ్వు ఒప్పుకుంటావా చెప్పు? గోవింద గోవింద, అంటే అపచారం జరిగిపోయింది. అపచారం లేదు, పప్పుచారు లేదు. మా అమ్మ ఎందుకు అలా చెప్పిందో నాకే తెలీదు. కానీ ఆవిడ అలా చెప్పింది కాబట్టి మనం కూడా అదే మెయింటైన్ చేద్దాం. ప్లీజ్ ప్లీజ్ ఇందు చెప్పద్దే. ఒరే ఎంతసేపు తలుపు తీయడానికి? తలుపు తీ. మరి ఇప్పుడు ఎలా ఉంది? అదే అర్థం కాక ఆలోచిస్తున్నానే. అమ్మా ఇందు, వినపడుతోందా? సరే సరే, ఓ పంచే, నువ్వు రెడీ అయిపో, నేను ఇదంతా సర్దేస్తాను. వంశీ, వంశీ, రేయ్ వంశీ, నిన్నేరా పిలిచేదే? రేయ్ వంశీ. ఇందు ఓకేనా? ఓకే ఓకే. వెళ్ళి తలుపు తీ. ఇందు ఒక్క నిమిషం.
దాకా నిద్రపోతున్నారేంట్రా? తీయండ్రా తలుపు. ఇందు వినపడుతోందా? రా. లేదమ్మా, ఈరోజు భూమిని డిశ్చార్జ్ చేసి తీసుకురావడానికి వెళ్తున్నాను. వచ్చాక నలుగురం కలిసి తినొచ్చు కదా. సరేరా, వెళ్ళిరా. అమ్మా, చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. నీ బ్లెస్సింగ్స్ కావాలి. భూమిని డిశ్చార్జ్ చేసి తీసుకురావడం ఇంపార్టెంట్ పనా? నాకేం అర్థం కావడం లేదు. అది కాదమ్మా, అంటే భూమి దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ లేదా భూమిని తిరిగి తీసుకొస్తున్నప్పుడు కానీ ఒకరిని కలవాలి. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. యాక్చువల్లీ అవతలి వాళ్ళ ఆన్సర్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. లైఫ్ టైం డీల్. ఏం మాట్లాడుతున్నావో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. ఎవరిని కలవాలి? ఏం చెప్పాలి? అంటే అది బిజినెస్ డీల్ అమ్మా. భూమిని ఇంటికి తీసుకొస్తున్నప్పుడు బిజినెస్ పనులేంట్రా?